బిడ్డ పెంచి పెద్ద చేసిన ఇన్నేళ్ళు సాది సవరించిన పెళ్లి చేసి ఒక చేతిలో పెడుతున్నా పోయిన కాడ మీ అత్తింటి పరువు మర్యాదలు కాపాడాలి, అత్త మామలు చెప్పినట్లు వినాలే, అల్లుడు దినమంతా పనికి పోయొచ్చి గట్లనే ఏమన్నా కసురుకుంటే సర్దుకపోవాలి, అంతేగాని ప్రతి ముచ్చట మా దాకా దేవద్దు, ఏదన్నుంటే మీరు 4 గోడల మధ్యనే తష్ప చేసుకోవాలి అని గిట్ల ఏ తండ్రైనా బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపేటప్పుడు చెప్పి తోలుతుంటాడు. కానీ గీనెవల్లో దానికి ఉల్టా ఉన్నాడు. ఇద్దరు బిడ్డలకు పెళ్లిళ్లు చేసి కాపురానికి తోలకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఉల్టా అల్లుళ్ళ మీదనే కేసులు పెట్టి తిప్పలు పెడుతున్న మా సాడిస్ట్ మామ మీద చర్యలు తీసుకోవాలి అని ఏలూరు కలెక్టర్ ఆఫీస్ కాడ బ్యానర్ మీద రాసుకొని వచ్చి చూపిస్తున్న గీ ఇద్దరు అన్నలను చూస్తుర్రు కదా, వీళ్ళే ఆ మోసపోయిన ఇద్దరు అల్లుళ్ళు. పేర్లు పవన్ ఇంకా శేషాసాయి. వీళ్ళ మామది ఏలూరు, పేరు రామానుజ శ్రీనివాస అయ్యంగారు. మరి ఆయన ఇద్దరు బిడ్డలను కాపురానికి తోలకుండా ఇంట్లో ఏమిటికి పెట్టుకుండు? పోనీ మేం మా భార్యలను కొట్టినవా తిట్టినవా అని ఇంట్లో తోలకుండా ఉంటే ఒక అర్థం ఉంది గాని ఏ లడాయి లేకున్నా కాపురానికి వంపకుండా గిట్ల చేసుడేంది? బిడ్డ అల్లు నడమ ఎంత పెద్ద పంచాదులు అవుతున్నా కూడా గిట్ల కాదు బిడ్డ అని సంజాయించాలే గాని మా మామది గిదేం తరీకా అని బాధపడుతుర్రు. మరి కట్నం కాడ ఏమన్నా ఏటమటమైందా ఎట్లా? రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాము అంటే ఇన్స్పిరేషన్ గా ఉంటది. అంత ఆడంబరంగా అంతంత ఖర్చు పెట్టి అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసుకోవటం ఈ ట్రెండ్ మారాలి. ఖచ్చితంగా తక్కువ ఖర్చులో పెళ్లి చేసుకున్న పెళ్లి చేసి హ్యాపీగా ఉండటం ఇంపార్టెంట్ అనే ఒక మెసేజ్ కన్వే అవ్వాలని ఆ ఓరియంటేషన్తో రూపాయి కట్నం తీసుకోకుండా నేను పెళ్లి చేసుకున్నాను. మంచిగానే ఉన్నది. మరి మీ మామకు గీ పంచాది ఎక్కడ వచ్చింది? ఎందుకు బిడ్డలను తోలనంటుండు? ఫినాన్షియల్ గా ఇన్కమ్ లేక కూతుర్ల మీద వచ్చే ఇన్కమ్ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ అబ్బాయికి ఇంకా ఇంటర్న్షిప్లో ఉన్నాడు, పర్మనెంట్ జాబ్ లేదన్న ఒక కారణంతో కూతుర్లను బయటికి పంపించకుండా అలా ఇంట్లోనే ఉంచేసుకుంటాడు సార్. ఏ రీజన్ అయినా కానివ్వండి, అసలు పంపిని కూడా పంపిను. బిడ్డలు పోయి బయట పని చేస్తుంటే ఆయన ఇంట్లో పండుకొని తింటుండా? గంత మాత్రానికి పెళ్లిళ్ళు ఏమిటికి చేసినట్లు? పోనీ మీ వాళ్ళని తోలుకొచ్చి అడిగితే పంపేటోడేమో. అయిపోయింది. ఇంకా డివోర్స్ తీసుకుంటే ఓకే, లేకపోతే మీ వాడు లోపల ఉంటాడు. ఎలా ఇప్పించాలి ఏంటో ఐఎమ్ గోయింగ్ టు చార్జ్ ఏ కంప్లైంట్ అగేన్స్ట్ యూ ఆల్ అని చెప్పి ఆయనకు వచ్చిన ఇంగ్లీష్ పదాలు వాడి కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయండి. ఓ రక్కో, గిదెక్కడి కథరో. ఎక్కడన్నా బిడ్డలను అల్లుళ్ళు రాసి రంపాన పెట్టినా కూడా కేసులు బీసులు అనకుండా ఏదోటి నచ్చ చెప్పి కలపాలని చూస్తారు. అసొంటిది మీ ఆల్మగల నడుమ గసొంటి పంచాదులు ఏం లేనట్లున్నాయి. మరి మీ మామ ఏం చూసుకొని గంతగానం ఎగురుతున్నట్లు? ఏదన్నుంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఇలాంటి మాటలు ఆయన నోట్లో నుంచి రావండి. కోర్టులో తేల్చుకున్నాం. పెట్టిన కేసు ఏంటండి? డొమెస్టిక్ వైలెన్స్ అంట. 15 లక్షలు పెట్టి పెళ్లి చేశారంట. 15 లక్షలు కట్నం అడుగుతున్నానంట. మా ప్రాపర్టీలో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకూడదంట. ఎవ్రీ మంత్ 1 lakh మెయింటెనెన్స్ కి ఇవ్వాలి. క్లియర్ గా ఇక్కడే అర్థం అవుతుంది కదండి ఆయన డబ్బుల గురించే ఇదంతా చేస్తున్నారు అని. ఈ లొల్లి సల్లగుండా మా మామ ఒట్టి పీసినాశోడు. ఒక్క నీళ్ల సీసా మీద 5 రూపాయలు ఎక్కువ అమ్ముతుర్రని ఓ దుక్నపోల మీద కేసేసి 12,000 గుంజిండు. పైకేదో జనాన్ని ఉద్ధరించే పెద్ద మనిషి లెక్క బిల్డప్ ఇస్తాడు గాని అదంతా ఉత్తదే. పైసల కోసం గీన చేసేవాన్ని బుక్కముచ్చి వేసాలే. అందుకే కొలువులు చేస్తున్న బిడ్డలను ఇంట్లోకెంచి కాపురానికి దోల్తే చేతుల రూపాయి కూడా లేక అడక తినాల్సి వస్తుందని మమ్మల్ని ఇంత గోస పెడుతుండు. ఆయన వెనుక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, అందుకే మమ్మల్ని గిట్ల బెదిరిస్తుండు. ఇప్పటికైనా మా భార్యలను కాపురానికి తోలాలే అని కలెక్టర్ కు ఆల గోసంతా ఉత్తరం రాసి చెప్పుకుర్రు. మరి చెప్పేటి శ్రీరంగ నీతులు దూరేది అదేదో గుడిసెలన్నట్లు అయ్యంగారి శాతలు కూడా గసొంటియే ఉన్నట్లున్నాయి. ఊకే బిడ్డలను కాపురానికి తోలి బిడ్డ అల్లుడు మంచుకుంటే చూసుకుంటా మురిసేది పోయి గివ్వేం రోకు తప్పిన శాతలవ్వా అని తిడతా ఊరు గి ముచ్చట చూసిన పబ్లిక్.